ఈ శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం వచ్చేసింది కదండి. ఇలా ఆవు పాలతో ఒకసారి క్షీరాన్నం చేసి అమ్మవారికి నైవేద్యం పెట్టారంటే అమ్మవారికే కాదు మీకు కూడా తెగ నచ్చేస్తుంది. ఇది క్షీరాన్నం కాదురా బాబు, అమృతం అనిపించేంత టేస్టీగా ఉంటుంది. నేను 2 ఆవు పాల ప్యాకెట్స్ అయితే యూజ్ చేస్తున్నాను. నేను క్షీరాన్నం ఎప్పుడు చేసినా ఆవు పాలతో అయితే చేస్తానండి. ఇప్పుడు అవి ఒక గిన్నెలోకి యాడ్ చేసుకున్నా. ఇప్పుడు మనం 1/2 లీటర్ పాలకి ఒక చిన్న గ్లాస్ బియ్యం అయితే కరెక్ట్గా సరిపోతుందండి. మనం ఇందులో ఎటువంటి వాటర్ యూజ్ చేయము. ఇవి 2 టైమ్స్ చక్కగా వాష్ చేసుకొని బియ్యంలో వాటర్ వేసి నానబెట్టేసి పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు 1 అవర్ ముందు అయితే సగ్గు బియ్యం నానబెట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ సగ్గు బియ్యాన్ని పాలల్లో వేసేసి స్టవ్ అయితే ఆన్ చేశాను. ఇప్పుడు ఇదంతా ఒకసారి మిక్స్ చేసేయండి. ఇప్పుడు పాలు పొంగొస్తున్నాయి అన్నప్పుడు ఇప్పుడు చూసారా పాలు పొంగుతున్నాయి. ఇప్పుడు నేను ఇందులో బియ్యాన్ని అయితే యాడ్ చేసేసాను. కడిగి పెట్టుకున్న బియ్యాన్ని కూడా ఇందులో యాడ్ చేసేస్తున్నానండి. మనం ఇందులో అయితే ఎటువంటి వాటర్ అయితే యూజ్ చేయము. ఒకవేళ అడుగు పడుతుంది అన్నప్పుడు లాస్ట్లో ఒక చిన్న గ్లాసుడు వాటర్ అయితే మీరు యూజ్ చేయండి. అది నిండు బింది యూజ్ చేయండి, ఎందుకంటే ప్రసాదం కింద వండుతున్నాం కదా. ఒక 1/2 అవర్కి అయితే నాకు అన్నం అయితే ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోకి బెల్లం వేస్తున్నాను. 2 గ్లాసెస్ అయితే రైస్ తీసుకున్నాం కదా, 4 గ్లాసెస్ అయితే బెల్లం వేసేయండి. మీరు స్వీట్ ఇంకా ఎక్కువ తినాలనిపిస్తే ఇంకొంచెం యాడ్ చేసుకోండి. ఇప్పుడు అంతా మిక్స్ చేసి ఇందులో కొంచెం యాలకుల పౌడర్ కూడా వేసేసుకోండి. అంతా ఒకసారి మిక్స్ చేసి ఒక 5 మినిట్స్కి మనకి బెల్లం అంతా చక్కగా కరిగిపోతుంది. ఇప్పుడు యాలకుల పొడి కూడా యాడ్ చేసేసి మనం నేతిలో వేగించుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా ఇందులో యాడ్ చేసేస్తున్నాను. అందరూ క్షీరాన్నం చేస్తారు, ఇలా ఒకసారి నా స్టైల్లో ట్రై చేయండి. ఎప్పుడు ఇలాగే చేయాలనిపిస్తుంది. ఇంతకీ మీరు ఎలా క్షీరాన్నం చేస్తారు అనేది అయితే నాకు కామెంట్ చేయండి. ఒకసారి ఇది టేస్ట్ చూసారంటే మళ్ళీ మళ్ళీ ఇలాగే చేయాలనిపించేంత టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.